అనగనగా ఒక ఊరిలో ఒక తెలివైన పిల్లవాడు పేరు సంజయ్. తనను ఎంతగానో ప్రేమించే తల్లిదండ్రుల పేర్లు శ్రీజ మరియు సుధీర్లతో ఒక విశాలమైన ఇంట్లో హాయిగా నివసించేవాడు. వారికి ఎక్కువ డబ్బు లేనప్పటికీ సంజయ్ అంటే ఎంతో ప్రాణం. ప్రతి ఉదయం శ్రీజ అలసిపోయినా సంజయ్ కోసం ఇష్టమైన ఆహారం చేయడానికి ముందుగానే నిద్ర లేచేది. సుధీర్ స్కూల్ బుక్స్ కోసం డబ్బు ఆదా చేయడానికి మైళ్ళ కొద్దీ నడిచి పనికి వెళ్ళేవాడు. కానీ సంజయ్కు ఈ చిన్న చిన్న త్యాగాల గురించి తెలీదు. ఒకరోజు సంజయ్ తన ఫ్రెండ్ శ్రీరామ్ దగ్గర కొత్త సైకిల్ను చూశాడు. అది మెరిసే ఎరుపు రంగులో ఉంది. అది తనకు చాలా నచ్చింది. అది చూసిన వెంటనే వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు, అమ్మా నాన్న, నాకు కూడా సైకిల్ కొనగలరా అని ఆతృతగా అడిగారు. శ్రీజ మరియు సుధీర్ ఒకరినొకరు చూసుకున్నారు. వారు సంజయ్కి అన్నీ ఇవ్వాలని అనుకున్నారు. కానీ వారు అతని స్కూల్ ఫీజు కోసం డబ్బు ఆదా చేయవలసి ఉంది. ఆ రాత్రి సంజయ్ నిద్రపోయాక శ్రీజ మరియు సుధీర్ బయట కలిసి కూర్చున్నారు. సుధీర్ శ్రీజ చెయ్యి పట్టుకొని ఇలా అన్నారు, మన చిన్నోడి సంతోషమే మనకు సర్వస్వం. ఎంత కష్టమైనా కొంచెం కొంచెంగా డబ్బులు ఆదా చేద్దాం. కొంచెం ఎక్కువ కష్టపడి పనిచేద్దాం. అతని కోరికను నెరవేరుద్దాం అని అన్నాడు. తరువాతి కొన్ని నెలల పాటు శ్రీజ రాత్రిపూట బట్టలు కుట్టింది మరియు సుధీర్ మార్కెట్లో అదనపు పని తీసుకున్నాడు. వారు సంజయ్ బాధపడకూడదని ఇవన్నీ ఏమీ చెప్పలేదు. అప్పుడు సంజయ్ పుట్టినరోజు. అతను ఆశ్చర్యంతో మేలుకున్నాడు. ఒక మెరిసే ఎరుపు రంగు సైకిల్ ఇంటి బయట ఉంది. వావ్, ఇది నా కోసమా అని ఆనందంతో అరిచాడు. శ్రీజ మరియు సుధీర్ నవ్వారు. అవును సంజయ్, ఈ సైకిల్ నీకోసమే, హ్యాపీ బర్త్డే అని చెప్పారు. సంజయ్ చాలా సంతోషించాడు. కానీ అతను తన తల్లి అలసిన కళ్ళు మరియు తన తండ్రి చిరిగిన బూట్లు గమనించాడు. అతనికి ఒక విషయం అర్థమైంది. అమ్మా నాన్న, మీరు మీకోసం ఏమీ కొనుక్కోలేదా అని అడిగాడు. శ్రీజ అతన్ని కౌగిలించుకుంది. నీ సంతోషమే మాకు అతిపెద్ద బహుమతి సంజయ్ అని అనింది. సంజయ్ కళ్ళల్లో నీళ్లు నిండాయి. అతను వాళ్ళిద్దరిని గట్టిగా కౌగిలించుకొని, ఐ లవ్ యూ అమ్మా నాన్న, నేను ఎల్లప్పుడూ మీకు మంచి కొడుకుగా ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పాడు. పిల్లలు, ఈ కథ నుంచి మనం ఏం తెలుసుకున్నాం? తల్లిదండ్రులు తమ పిల్లల సంతోషం కోసం ప్రతిదీ త్యాగం చేస్తున్నారు. మనం ఎల్లప్పుడూ వారిని గౌరవించాలి, ప్రేమించాలి మరియు శ్రద్ధ వహించాలి. మీకు ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిడ్స్ ఇన్ఫో ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.